జెప్టోలో 12 అవర్స్ వర్క్ చేస్తే ఎంత మనీ ఎర్నింగ్ చేయొచ్చు నిజానికి అని చెప్పి నేనైతే డైరెక్ట్ జెప్టోకైతే వచ్చేసాను. జెప్టోకి రాగానే స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నా. 12 అవర్స్‌కి 6 స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నా. ఒక స్లాట్ వచ్చేసరికి 2 అవర్స్. స్లాట్స్ బుక్ చేసుకున్న వెంటనే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆర్డర్ రాగానే ఇక్కడ టైమర్ అయితే పడింది చూడండి. ఈ టైం లోపల మనం లోపలికెళ్ళి ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి లోపల ఉన్న ఐటెమ్స్ అయితే తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు ఐటెమ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? ఐటెమ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అనేది ముందే మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ నాకు జెప్టో కేఫ్ నుంచి అయితే వచ్చింది. జెప్టో కేఫ్ అంటే స్నాక్స్ అయితే ఉంటాయి. సమోసా, చికెన్ పఫ్, ఎగ్ పఫ్ ఈ ఐటెమ్ అయితే సెక్యూరిటీ దగ్గర ఉంటుంది. అక్కడికెళ్ళి పిక్ చేసుకోవాలి. ఫైనల్‌గా సెక్యూరిటీ దగ్గరికెళ్తే ఐటెమ్ అయితే ఇచ్చేయండి. ఈ ఐటెమ్‌ని డెలివరీ లొకేషన్‌కెళ్ళి డెలివరీ చేయాలి. ఐటెమ్ పిక్ చేసిన వెంటనే ట్రిప్ స్టార్ట్ చేసిన. ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత నావిగేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ జెప్టో అనేది 4 కిలోమీటర్ రేడియస్‌లో మాత్రమే ఆర్డర్‌లు పడుతూ ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ పిక్ చేసుకున్నామా, కస్టమర్‌కి డెలివరీ చేసేసామా, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కొస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే మనకి పడుతుంది. రీసెంట్‌లీ జెప్టో వాళ్ళు చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ డైనమిక్ ఐడీ అనేది తీసుకొచ్చారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అలాగే లేట్ నైట్ రేట్ కార్డ్ కూడా పెంచారు. ఇందులో డిసడ్వాంటేజ్ ఏందంటే మనకి వీక్లీ మింగ్ అనేది తీస్తారు. ఇంతకుముందు వీక్లీలో ఒక 400 ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే 25,000-30,000 అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆ వీక్లీ మింగ్ తీసేసి డైలీ ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారో అంత ఎర్నింగ్స్ వస్తాయి. దాంతో పాటుగా డైలీ ప్లస్ వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే యాడ్ చేస్తున్నారు జస్ట్ అంతే. ఫైనల్లీ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఇదే అపార్ట్‌మెంట్ లోపలికెళ్ళి ఐటెమ్ అయితే డెలివరీ చేయాలి. యాక్చువల్లీ ఇది ఓయో అని చూపిస్తుంది. అంటే ఓయో లోపలికి వెళ్ళడానికి మనకైతే పర్మిషన్ ఉండదు. కస్టమర్‌కి కాల్ చేస్తే తనే కిందకొచ్చి ఐటెమ్ అయితే పిక్ చేసుకున్నారు. ఐటెమ్ డెలివరీ చేసిన వెంటనే కస్టమర్ బిహేవియర్ పెట్టి రేటింగ్ ఇచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా రిటర్న్ టు స్టోర్‌కి అయితే వెళ్ళిపోదాం. స్టోర్‌కి వెళ్తేనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే పడుతుంది. ఈ జెప్టోలో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి రైడర్‌కి సంబంధించినవి అవన్నీ మీకైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే జెప్టో వాళ్ళకి ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. అక్కడ మనం ఇష్టమొచ్చినంత సేపు వెయిటింగ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి చార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. మరి నెగెటివ్స్ ఏమి లేవంటే నెగెటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని స్టోర్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే రావు. కొన్నిసార్లు బియ్యం బస్తాలు కూడా ఉంటాయి. అవి కూడా డెలివరీ చేయాలి. కొన్నిసార్లు వాటర్ బాటిల్ కూడా ఉంటాయి. అవి కూడా డెలివరీ చేయాలి. కొన్నిసార్లు బ్యాచ్ ఆర్డర్స్ వస్తాయి. ఒకటి ఈస్ట్‌కి, ఒకటి వెస్ట్‌కి ఉంటుంది. అయినా సరే వెళ్లి డెలివరీ చేయాలి. బ్యాచ్ ఆర్డర్‌లు అంత గొప్పగా ఎర్నింగ్స్ అయితే రావు. కొన్నిసార్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్‌కి వెళ్లి డెలివరీ చేయాలంటే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఎండ, మరోవైపు నుంచి ట్రాఫిక్, మరోవైపు నుంచి పొల్యూషన్, మరోవైపు నుంచి విపరీతమైన ఆకలి. ఇవన్నీ తట్టుకునేవాడే జెప్టో రైడర్. ఫైనల్లీ సెకండ్ ఆర్డర్ పిక్ చేసుకోవడానికి మళ్ళీ స్టోర్‌కైతే వచ్చేసాను. రాగానే నెక్స్ట్ ఆర్డర్ అయితే పడింది. ప్రతిసారి ఇదే ఉంటుంది. ఆర్డర్ పడగానే మనం క్యూఆర్ కోడ్‌ని అయితే స్కాన్ చేయాలి. ఆ క్యూఆర్ కోడ్ లోపల ఉన్న ఐటెమ్స్ అయితే పిక్ చేసుకొని కస్టమర్ లొకేషన్‌కి వెళ్లి డెలివరీ చేయాలి. ఇలా ఒక రోజులో ఎవరు ఎన్ని ఆర్డర్‌లు ఎక్కువగా కొడితే అంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒక్కో రైడర్ ఒక రోజులో 1,500, రూ. 2,000 కూడా ఎర్నింగ్ చేసుకుంటున్నాడు. ఈ ఎర్నింగ్స్ ఇన్‌స్టంట్‌గా అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. వీక్లీ వన్ టైమ్ అయితే పేమెంట్ వీళ్ళు చేస్తారు. వీక్ మొత్తం కష్టపడితే వారంలో 15,000, 16,000 లేదా 11,000 అయితే ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఈ జెప్టోలో మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే గతంలో నేను మీకోసం ఒక రిజిస్ట్రేషన్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ఈ జెప్టోలో జాయిన్ అయిపోవచ్చు. మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు రూ. 10,000 జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఫైనల్‌గా ఈ రోజు 12 అవర్స్ వర్క్ చేసి 32 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. ఈ 32 ఆర్డర్స్‌కి నాకు రూ. 1,182 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 32 ఆర్డర్‌లు కంప్లీట్ చేయడానికి నాకు దోల తీరిపోయింది. అలవాటు లేని వాళ్ళు ఒక రోజులో 30 ఆర్డర్‌లు కంప్లీట్ చేయడం అంటే సాహసమనే చెప్పుకోవాలి.